మన్యంలో మళ్లీ మైనింగ్ మంటలు నివురు గప్పిన నిప్పులా ఉన్న బాక్సైట్ వివాదం ఒక్కసారిగా బద్దలైపోయింది. ఏజెన్సీ కొండల్లో జరుగుతున్న సైలెంట్ సర్వే ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పై ప్రకంపనలు రేపుతోంది. అసలు సర్వేకి అనుమతులే ఇవ్వలేదని టీడీపీ అంటున్నప్పుడు తెర వెనుక పెద్దల అండదండలతోనే ఇదంతా జరుగుతోంది అని వైసీపీ ఎలా కౌంటర్ ఇస్తోంది? పరస్పర ఆరోపణల యుద్ధంతో పాలిటిక్స్ ఇప్పుడు పీక్స్ కు చేరిపోయాయి. అసలు మన్యం కొండల్లో ఏం జరుగుతోంది? గిరిజన గుండెల్లో మళ్లీ బాక్సైట్ గుబులు రేపింది ఎవరు? మన్యంలో మళ్లీ బాక్సైట్ సెగలు రేగుతున్నాయి. మన్యంలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా సర్వేలు సాగుతున్నాయన్న వార్తలు గిరిజన గ్రామాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ అంశం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ సమావేశంలోనూ తీవ్ర రచ్చకు దారితీసింది. బాక్సైట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం జీవోలిచ్చారంటూ జెడ్పీటీసీ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే ఈ రహస్య సర్వేలపై అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ. ప్రస్తుతం అక్కడ సర్వే జరుగుతుందని ఆందోళన గిరిజనుల్లో ఉన్నప్పటికీ ఆ సర్వే విషయం స్థానిక అధికారులకు కూడా తెలియదని వెల్లడించారు. అసలు సర్వేకు వచ్చిన వాళ్లు ఎవరో ఇప్పటికే తెలిసిందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ కదిలేదు లేదని కరాకనే చెప్పాం, ఎన్నికల మేనిఫెస్టో చెప్పాం. అంచేత ఎవరో వచ్చి మాకు తెలియకుండా సర్వే చేస్తూ ఉంటే మరి ఈరోజు ఇక్కడ ఇంత జాగ్రత్తం చేయడం ధర్మం కాదంటాను. తెలుగుదేశం పార్టీ మా మహాకూటమి ఆ రోజు బాక్సైట్కి వ్యతిరేకంగా ఏదైతే మేము జీవో రద్దు చేశామో దానికి కట్టుబడి ఉన్నాం. డెఫినెట్గా గిరిజన మనోభావాలు గౌరవిస్తాం. ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు నేను కానీ మా కలెక్టర్ గారు కానీ. ఒకళ్ళు ఎవరైనా మాకు తెలియకుండా వస్తే మీరు చెప్పండి, ఏఎస్ఆర్ ఎస్పీ గారితో చెప్పించి కేసు కూడా బుక్ చేస్తామని చెప్పి సభాసాక్షిగా జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు. అందుకని మనకు భరోసా ఇంకేం కావాలండి. అయితే ప్రభుత్వానికి అధికారులకు తెలియకుండా సర్వే ఎలా జరుగుతుందని ప్రశ్నించారు అరకు వైసీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. సర్వే సిబ్బందిని గిరిజనులు అడ్డుకున్నప్పుడు తాము ప్రభుత్వ అనుమతితోనే వచ్చామని చెప్పారని, కూటమి నేతలు కావాలని గిరిజనులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం ఒక్కడుగు ముందుకు వేసినా ఊరుకోమని హెచ్చరించారు. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు అని చెప్పేసి అంటే రాత్రనగా పగలనగా వచ్చేసి వాళ్ళు ప్రేరేపించినటువంటి వ్యక్తులు సర్వేలు ఎందుకు చేస్తున్నారు, అక్కడ ఉండేటువంటి నమూనాలు ఎందుకు తీసుకెళ్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము వస్తే మాత్రం ఈసారి గ్రామాల్లో ఖచ్చితంగా ఎవరైతే వస్తారో వాళ్ళు అక్కడే కట్టిపడేయమని చెప్పేసి అంటున్నామండి. కట్టిపడేసి అవసరం అంటే 4 తన్నడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వాళ్ళు ఏమైతే ఆలోచన చేస్తున్నారో బాక్సైడ్ తవ్వాలనేటువంటి ఒక ఆలోచన ఉండేటటువంటి విధానాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మరి ఆపుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. లేదనుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎదుర్కొనేటటువంటి సమస్యల్ని వారు పూర్తిగా మరి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మన్యంలో బాక్సైట్ తవ్వకాలు, సర్వేలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉండడంతో గిరిజన గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ బాక్సైట్ సెగలు రానున్న రోజుల్లో మరెంతటి రాజకీయ దుమారానికి దారితీస్తాయో చూడాలి.